అన్న మీ పేరు? నా పేరు సుకుందరావు అన్న. ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ వెలగలేరు. ఎట్లుంది మరి మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అంటారు? మరి వాస్తవానికి ఎవరు న్యాయం చేశారు? ప్రజలకు ఎంత అభివృద్ధి జరిగింది ఏంటి? మైలవరం నియోజకవర్గంలో గడ్డ మీద జెండా ఎగరేసేది వైఎస్ఆర్సీపీ జెండానే. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో జగనన్న గారు ప్రతి కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడు. డైరెక్ట్గా ఎవరితో సంబంధం లేకుండా, మధ్యలో దళారీ వ్యవస్థ కూడా లేకోకుండా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా జగన్ గారు ఇచ్చేటువంటి ప్రతి పైసా కూడా పేదవాడికి చేరింది. తప్పనిసరిగా పేదవాడు కృతజ్ఞత కలిగి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాడు. 2024లో మైలవరం నియోజకవర్గ గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతుంది. మరి ఏం జరగలేదు, ఏం అభివృద్ధి ఏం కాలేదని చెప్తున్నారు అంతా. అభివృద్ధి జరగలేదని చెప్పేది ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వాళ్ళు చెబుతారు, వాళ్ళు ఎదుటి పార్టీ మీద బురద చల్లడానికి వాళ్ళు ఎన్ని విషయాలైనా చెబుతారు. మరి ఏ ప్రజలైనా సరే మా కుటుంబానికి మేలు జరగలేదు అని చెప్పేసి ఎవరైనా చెప్పారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒక మాట చెప్పాడు, మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? మేలు చేసినటువంటి వాడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి మేలు చేశాడు కాబట్టే ఆయన దమ్ముగా ధైర్యం చెప్పగలిగాడు. తప్పనిసరిగా ప్రతి ఒక్క పేదవాడు, లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటారు. మైలవరం నియోజకవర్గంలో అతి సామాన్యుడైనటువంటి సర్నాల తిరుపతిరావు గారు పేదల కష్టాలు ఎరిగినటువంటి వాడు, పేదల నుంచి వచ్చినటువంటి వాడు, పేదలతో కలిసి పెరిగినటువంటి వాడు, కంపల్సరిగా పేదల పక్షాన్ని నిలబడినటువంటి వాడు. కాబట్టే పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీస్సులతో, మరి దేవుని యొక్క ఆశీస్సులతో సర్నాల తిరుపతిరావు గారిని మైలవరం నియోజకవర్గం గడ్డ మీద మొట్టమొదటిగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకుంటారు. థ్యాంక్ యూ అన్న. ఎట్లుంది మైలవరం నియోజకవర్గంలో? టీడీపీ మళ్ళీ గెలవబోతుందంటారా? వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తారు. వైసీపీ జెండా ఎగురుతుందా? ఏంది పరిస్థితి? టీడీపీ అయితే రాదన్న మైలవరంలో. ఎందుకు? ఎందుకంటే కేపీ గారు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయి ఏం చేయకుండా మళ్ళీ ఇప్పుడు దాన్ని నేను చేస్తాను, నేను ఉంటాను అంటే ఎవరు వేస్తారన్న ఓటు? ఎవరు నమ్మరంటారా? అదొక సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో బీద వాళ్ళకి వస్తలేవు, సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి, గ్రామాలలో ఎవరికి రావట్లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. మరి ఎంతవరకు వాస్తవం ఇది? మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి ఏమైనా వచ్చినాయి పథకాలు? అందరికీ సంక్షేమ పథకాలు అనేది ఎవరికి అందరికీ వస్తున్నాయి అన్న, రాని అనేది ఎవరికి వస్తాయి. మీకు వచ్చినాయి? నాకు అన్నీ వచ్చినాయి. నాకు అమ్మఒడి పడింది, సొంత ఇల్లు ఇచ్చింది మొన్న ఈ మధ్య. ఎక్కడ వచ్చింది ఇల్లు? ఇటు పెనమాకుల సైడ్, ఇంకా అన్నీ ఇచ్చాడు. దానికి ఎవరేదాన్ని చంద్రబాబు చెప్పుకుంటే జనాలు చెప్పాలి, ఇచ్చింది ఇలా ఉంది. మరి ఇప్పుడు వ్యతిరేకత చాలా ఉంది జగన్ మీద, చంద్రబాబు అధికారంలోకి వస్తారు అని చెప్తారుగా, మరి అంత లేదంటారా? అంత లేదు జనాలు. మామూలుగా జనాలకు మొత్తం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారు. సైలెంట్ గుద్దు కాదు ఫ్యాన్కి. అంతే అంటారా? సుమారుగా ఇప్పటి వరకు లబ్ధి పొందిన అమౌంట్లో మీకు ఎంత వచ్చింటుంది? అమౌంట్ పరంగా మొత్తం పథకాలు మొత్తం కలిపి ఎంత అమౌంట్ వచ్చింది? నాకు అమ్మఒడి మూడు సార్లు పడింది. 3 సార్లు అంటే అమ్మఒడి ఎంత? ఒకసారి 15,000 వేశారు. 15,000 అంటే 45, ఆల్మోస్ట్ 45,000. ఇంకేం వచ్చినాయి? ఇల్లు వచ్చింది. దాదాపు 7-8 లక్షలు ఉంటుంది ఈజీగా. 10 లక్షలు సుమారుగా లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంతకుముందు చంద్రబాబు ఇట్లా చేయలేదా? చంద్రబాబు ఎవరికి చేశారండి? చేయలేదు కదా. చంద్రబాబు ఎవరికి చేశారు? మీ సామాజిక వర్గానికి చేస్తుందని చెప్తున్నాడే. మరి మా సామాజిక వర్గానికి ఎన్నోసార్లు తిరిగాం, మేము ఏం చేయలేదు. మా నూరు భాషల్లో మొన్న దూదేగిలాడ మామూలుగా పింజారివాడ అనే దానికి జీవో తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి మా నూరు భాషలు మొత్తం దీంట్లో ఉంటారు, అందరూ మద్దతుగా ఉంటారు. మళ్ళీ గెలిపించుకొని కన్ఫామ్గా గెలిపించుకొని మళ్ళీ గిఫ్ట్గా మైలవరం జగన్మోహन रेड्डी गिफ्ट का थैंक यू। पेरू शेख गौसल। कैसा है जगनमोहन रेड्डी का गवर्नमेंट, कैसा है मैलावरम में, कौन जीत रहा? बहुत अच्छा है भाई, जगनमोहन रेड्डी का परिपालन बहुत अच्छा है। मैलावरम में भी बहुत अच्छा है। अब मैलावरम में कंपलसरी सरनाला तिरुपति राव है ना, वही आते। वो अपोजिशन पार्टी वाला है ना, वो सीधा करता रहे काम, क्या भी करा नहीं। 5 साल देखा मैं उसको मैलावरम में, इधर कुछ भी नहीं करा, कालने भी एक बार भी नहीं आया इधर में। क्या भी घर का क्या हो गया, तुम्हारा प्रॉब्लम क्या हो, क्या भी पूछा नहीं, अब तक आया भी नहीं। कौन सा फंक्शन को भी आता नहीं, कौन सा प्रॉब्लम है तो भी आता नहीं, पानी नहीं तो भी आता नहीं। और नाले चल जाते रहते, नाले पर को मच्छर कीड़ा पूरा आते रहते, क्या भी करता नहीं उस लोग। बेकार माइनॉरिटी लोगों को चंद्रबाबू जो बोल रहे हैं
भाई अच्छा किया लोगों को, माइनॉरिटी लोगों को, फिर माइनॉरिटी कुछ भी नहीं करे, वो माइनॉरिटी को कुछ भी नहीं करे, कुछ भी नहीं करे। जगनमोहन रेड्डी साहब तो बहुत करे ना, बीसी रिजर्वेशन में माइनॉरिटी को दिया 5-6 सीट दी है, दुल्हन पथकम देते रहे, बहुत करे है जगनमोहन रेड्डी। क्या बहुत गवर्नमेंट फिर आते अब फिर आता कहाँ 100% आता फिर कितना सीट जीतने का चांसेस है? 140-130 कंपलसरी कंफर्म। 140-130। हाँ बाद टफ रहता थोड़ा 10 टफ रहता बन के वो भी हमारे आते हैं। पवन कल्याण मालूम है? हाँ मालूम है वो। कौन है वो क्या सिनेमा करता ना पिक्चर वो है ना वैसा मालूम मेरे को। अब दूसरा उसमें मालूम नहीं। हाँ नारा लोकेश? हाँ मालूम है वो, चंद्रबाबू का बेटा है वो। एमएलए जीत रहा, डिप्टी सीएम बन रहा बोल के ठाकुर है ना, सीएम बन रहा बोल। टाक होता लेके बनता नहीं वो। चांसेस नहीं है? नहीं चांसेस उसको क्या है, उसको क्या भी आता, बात करना भी आता नहीं। स्कीम्स क्या क्या आ रहा है आपको? आ रहा कुछ भी स्कीम्स? किसके वयस राजशेखर रेड्डी परिपालन में सभी स्कीम आती, अम्मఒడి आती, वयस्सार आसरा, वयस चाहिए ऑटो को, और वो टेलर को 5,000 डालता, जालरला को मच्छा पकड़ते उनको डालता, चाहिए 18,000 डालता, पूरा परफेक्ट है। तिरुपति राव कभी भी है इधर कभी इधर पे फिरते रहते वो क्या करोड़पति नहीं वो, हमारे जैसा है वो। हमारे के कितने पैसे रहते हैं, उनके पास भी उतने पैसे रहते, करोड़पति नहीं, मस्ती नहीं, नंबर 1 आदमी है वो, नंबर 1। బాబా ఏం పేరు మీ పేరు? నా పేరు రాఘవయ్య అండి. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా? చాలా బాగుంది. ఏ రకంగా? చాలా బాగుంది. సంక్షేమ పథకాలు పేదలందరినీ మంచిగా చూసి మంచిగా చేయూతనిచ్చి కాపాడుతున్నాడు. అది చాలా బాగుంది. జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. ఇక్కడ మైలవరం ప్రాంతంలో ఏంది పరిస్థితి మరి? మైలవరం ప్రాంతంలో ఒక బీసీకి ఇచ్చారు, వర్గాలకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే బడుగు వర్గాలంతా రాజకీయంలో పైకి వచ్చి అభివృద్ధి చెందుతారని నా ఆశ. ఇప్పుడు ఆయన దగ్గర ఏం పైసలు లేవు, మరి గెలుస్తారు? డబ్బు కాదండి, ప్రజల్లో చైతన్యం వచ్చి ఓటు వేసినంత డబ్బు కాదు ఇక్కడ ప్రధానం, ఓటు వేయాల. ఓటు వేస్తే ఆటోమేటిక్గా ఆయన్ని గెలిపించుకుంటాం. ఓటుకు డబ్బులు ఇవ్వాలి కదా, తప్పదు కదా. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు కాదు ఇక్కడ సమస్య. బడుగు వర్గాలు పైకి రావాలంటే అందరూ చైతన్యవంతమయ్యి ఓటు వేస్తే అలాంటి బడుగు వర్గాలంతా పైకి వచ్చి రాజకీయంగా పైకి వచ్చి అందరూ అభివృద్ధి చెందుతారని నా అభిప్రాయం. దానికి జగన్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల మధ్య చాలా కృషి చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఆయనే రావాలా, పేద వర్గాలకి మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా అభిప్రాయం అది. చంద్రబాబు కంటే బాగా చేస్తున్నాడు జగన్, చాలా బాగా చేస్తున్నాడు. చంద్రబాబుని మనం విమర్శించాల్సినంత ఇది కాదు, కానీ చంద్రబాబు అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా సరే జగన్ గారు మంచి పేదలకు మంచి చేసి అందరూ పైకి రావాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో జగన్ గారు చాలా బాగా చేస్తున్నారని మా ఉద్యోగం. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? నా ఉద్దేశం మళ్ళీ 150 పైనే వస్తాయని చెప్పేసి నేను నా అభిప్రాయం. మళ్ళీ సీఎం జగనే. రైట్, థ్యాంక్ యూ బాబు. ఓకే, థ్యాంక్ యూ.